హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు పెళ్లి సిరీస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి డే 3 వ్లాగ్. పెళ్లి సిరీస్లో ఈరోజు థర్డ్ డే అంటే వెనస్డే, అంటే రేపు థర్స్డే తమ్ముడు పెళ్ళి. మామూలుగా పెళ్ళికి ఒక రోజు ముందు పతానం అనేది ఉంటుంది కదా. సో పతానం ఏం ప్రోగ్రామ్ అయితే లేదు కాబట్టి రేపు పొద్దున పెళ్లి కొడుకుని తీసుకొని డైరెక్ట్గా మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవడమే. సో ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి వడిబియ్యం కలపడము, దాని తర్వాత మన ఇంటి ఆడపిల్లలకు బట్టలు పెట్టి వడిబియ్యం పోయడము, ఇంకా దెన్ పెళ్లి కొడుకుకి పసుపు పెట్టి మంగళ స్నానం చేయించే వరకు 12 అయితే అయిపోయింది. దాని తర్వాత జీలకర్ర బెల్లం ఇలా దంచి కలిపి పెడతాము. అదొకటి, పందిరిలో కూర్చొని పాట పాడుతూ ఇవన్నీ చేస్తాము. అది కాకుండా పసుపు ఇసరడము, బియ్యం దంచడము, ఇవన్నీ 2 టీమ్స్ లాగా చేసుకుంటూ చేసాము. మొత్తం వ్లాగ్లో ఉంది, చూసేయండి. దెన్ మనం ఎక్కడైతే పోల్ చుడతామో ఆ ప్లేస్లో 2 పీటలు వేసి పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి పెళ్లి కొడుకు కూడా బియ్యం వేసి పెళ్లి బట్టలు పెడతామన్నమాట. దాని తర్వాత పెళ్లి కొడుకుకి ఆ పోల్ చుట్టిన దారానికి పసుపు పెట్టి కంకణం చేసి చేతికైతే కట్టేస్తాము. ఇంకా పెళ్లి కొడుకు అయినట్టే ఫైనల్గా. ఇవన్నీ చేసే వరకు 3 అయింది. సో మొత్తం వీడియో చూస్తే మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వడిబియ్యం ముత్తైదులు అందరూ కలిసి కలుపుతున్నాము. ఇవి కలిపేటప్పుడు పాట అయితే పాడతాము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. వడిబియ్యం పోయరమ్మ సీతాదేవికి, రఘువంశరాణి అయిన సీతమ్మకు, శ్రీరాముని పట్టపురాణి వడిబియ్యం ఏంటి ఇంతేనా అని కొందరు అనుకోవచ్చు, కొందరు ఏంటో అమ్మో ఇన్నా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరి స్టేట్లో వాళ్ళకు డిపెండ్. మన తెలంగాణ సైడ్ అయితే చాలా వడిబియ్యం అయితే వేస్తారు కదా. సో మేము ఈ వడిబియ్యం అయితే మన ఆడపిల్లలకు బట్టలు పెట్టాక వాళ్ళకు వడిబియ్యం పోయడానికి, ప్లస్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఇంకా మా పేరెంట్స్కి ఎవరికి రిక్వైర్డ్ ఉందో వాళ్ళందరి కోసం కలిపి ముందుగానే పెట్టుకున్నాము. అది కాకుండా మనకి ఇంకా అక్షంతల కోసం కూడా కావాలి కదా, సపరేట్గా అది కూడా కలిపాము ఇది అయ్యాక. అండ్ మా దగ్గర అయితే మేము బియ్యం కూడా వేస్తాం అక్షంతలో, ఇంకా జొన్నలు కూడా యూజ్ చేస్తాము. అవి సపరేట్గా పసుపు పెట్టి పెట్టేస్తాం అనమాట. సో ఫంక్షన్ హాల్లో డిపెండ్, సమ్ టైమ్స్ మిక్స్ కూడా పెడతాం, లేదా సపరేట్గా ఒక బుట్టి అంటే ఒక గంపల వేసి పెట్టేస్తాం అనమాట. అప్పట్లో 5 రోజుల పెళ్లి చేసినట్టు మేము కూడా ఈసారి మా తమ్ముడికి 5 రోజులు పసుపు పెట్టి స్నానం అయితే చేయించాం. బాగా అనిపించింది మాకైతే. వడిబియ్యం కలపడం అయ్యాక మా తమ్ముడికి ఫస్ట్ పసుపు పెట్టి స్నానం చేయించాం, మళ్ళీ లేట్ అయిపోతుందని. దాని తర్వాత మన ఇంటి ఆడపిల్లలకి బట్టలు పెట్టి వడిబియ్యం అయితే వేశారు. నెక్స్ట్ ఏంటో మీరే మొత్తం వీడియోలో చూసేయండి.
టోటల్గా 5 మేనత్తలు, వీళ్ళు వచ్చేసి 4వ మేనత్త వాళ్ళనమాట. సో వీళ్ళైతే ఉంగరం తీసుకొని వచ్చారు. సో పందిరిలోనే ఇక్కడే పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా దీని తర్వాత మా 5 మేనత్తలు ఉన్నారు కదా, ఫస్ట్ దాంట్లో ఎవరైతే 3 ముత్తైదులు ఉన్నారో వాళ్ళకు బట్టలు పెట్టి ఒడి బియ్యం వేశారు. దాని తర్వాత ఇంకా 2 అత్తయ్యలకు వేసేసారు. సో వాళ్ళ వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, నా వీడియో సెక్షన్లో చూడొచ్చు. సో వాళ్ళది అయ్యాక ఇంకా మేము 3 అక్క చెల్లెలం, మాకు కూడా బట్టలు పెట్టి ఒడి బియ్యం అయితే వేశారు. మా కపుల్స్కే కాకుండా మా పిల్లలకు కూడా బట్టలు అయితే తెచ్చారు. సో ఇక్కడ పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టుకోలేము కాబట్టి మన జనరల్గా కూడా మనకు ఎవరైనా బట్టలు తెస్తే చిన్నపిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటాము. సో ఇప్పుడు కూడా అంతే, మా బాబుని పిలిచాను, తర్వాత మా అక్క కూడా వాళ్ళ బాబుని పిలిచింది. ఇంకా మా చెల్లె వాళ్ళ బాబు అయితే ఆల్రెడీ ఉన్నాడు, చిన్న బేబీ. ఆడపిల్ల గురించి అంటే పెళ్ళి తర్వాత ఆడపిల్ల అనుబంధం గురించి నేను ఒక షార్ట్ క్లిప్ అయితే విన్నాను, నేను మీకు కూడా వినిపిస్తాను చూడండి. ఆడపడుచు చేత పెళ్లి కొడుకును చేయించేది ఎందుకో మీకు తెలుసా? ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళగానే తన పుట్టింటితో అనుబంధం పోయిందని, దూరమయ్యాయని బాధపడుతుంటుంది. అలాంటిదేమీ లేదు, ఈ ఇంట్లో నీ హక్కు అలానే ఉందని చెప్పి వివాహ సమయంలో తోడబుట్టిన వాడిని పెళ్లి కొడుకును చేయించడం దగ్గర నుంచి ఆమెకు లాంఛనాలు ఇప్పించడం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలు పట్టించుకోరేమోనని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని ఆమె చేతుల మీదుగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. చాలా చక్కగా ఒక అమ్మాయి గురించి చెప్పింది, నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఆడియో. బట్ ఇది ఒరిజినల్ ఎవరిదో ఏంటో నాకైతే దొరకలేదు. సో అందుకని చెప్పేసి వేరే ఫోన్ నుంచి రికార్డర్ ఆన్ చేసి నేను ఇక్కడ ప్లే చేసుకున్నాను. మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా పెళ్ళి ఉన్నా మనం ఎంత ఎక్సైటింగ్గా ఉంటాం. స్పెషల్లీ పెళ్ళి ఇంకా 6 months ఉంది కదా అంటే కూడా సర్లే ఇంకా చాలా టైం ఉంది అని మనం అనుకుంటాం. చూస్తూ ఒక 3 నెలలే ఉంటుంది. అలా టైం ఇలా ఫాస్ట్గా ఫ్లై అవుతూ ఉంటుంది. లేడీస్ ప్రాబ్లం అయితే ఏ చీర తీసుకోవాలి, దాని మీద ఎలాంటి మగ్గం వర్క్ వేయించుకోవాలి, జ్యువెలరీ ఏంటి, అసలు ఇప్పుడు ట్రెండ్ ఏంటి, అబ్బా ఎంత స్ట్రెస్. నిజంగా అది కామన్ అందరికీ ఉంటుంది. అంటే మనం కూడా బెస్ట్ ఉండాలి అంటే ట్రెండ్ని ఫాలో అవ్వాలి. ఏదో ట్రెండ్ ఫాలో అవ్వకపోయినా సంథింగ్ మన ప్రీవియస్ హిస్టరీలో అరే అప్పుడు అంత ఫ్యాషన్ తెలియదు కానీ ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి ఇంకా బెటర్ ఉండాలి అని మన థాట్స్ మనకు ఉంటాయండి. ఇదే కాకుండా క్లీనింగ్ గురించి కూడా బాగా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు అన్నాక మనం పెయింటింగ్ వేయించడము, అన్నీ బ్లాంకెట్స్ ఉతికేయడము, కిచెన్ ఎక్దమ్ చకాచక్ చేసుకోవడము, ఇది ఒక రకమైన ఫోబియా. ఇంకా మొత్తం క్లీన్ అయ్యే వరకు మనకు స్ట్రెస్, నిద్ర రాదు, పిచ్చెక్కిపోతుంది. ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి. స్పెషల్లీ డాడీకి అంటే ఇప్పుడు పెళ్ళి అంటే ఎంత బడ్జెట్, ఫంక్షన్ హాల్కి ఎక్కడ బుక్ చేయాలి, ఎప్పుడు బుక్ చేయాలి, మన ఫుడ్ రిలేటెడ్ కానీ వచ్చే వాళ్ళకు ఏం పెట్టాలి, ఇలా చాలా అంటే చాలా టెన్షన్స్ పేరెంట్స్కి స్పెషల్లీ డాడీకి అయితే ఉంటుంది. ఇక పెళ్ళి కొడుకు కూడా ఉంటుంది అనుకోండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీగా వాడు అవుట్ఫిట్స్ గురించి ఆలోచిస్తాడు. బట్ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి సో ప్రయారిటీగా అయితే అందరూ ఇప్పుడున్న
పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వాళ్ళ అవుట్ఫిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో అవుట్ఫిట్స్ గురించి ఆలోచించడము, ప్లస్ ఎలాంటి ఫోటోగ్రాఫర్ని చూడాలి, వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్, ఇలాంటివి చాలా స్ట్రెస్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ మా టైంలో అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవంతా అయితే లేదు. సో అందుకే ఇప్పుడున్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అదొక టెన్షన్, ఎందుకంటే మంచి అవుట్ఫిట్స్ ఉండాలి కదా, అప్పుడే వాళ్ళ ఫోటోగ్రఫీ అనేది నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. సో అలా అని చెప్తున్నాను. ఇదంతా ఓకే, ఇవన్నీ చూడాలి అంటే మనకు కావాల్సింది మన చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నేబర్ వీళ్ళంతా ఉంటేనే కదా మన ఈ ఫంక్షన్స్కి ఒక వాల్యూ అండ్ ఒక షైన్ అనేది వస్తుంది. ఇప్పుడు జనాలు లేకపోతే ఏ ఫంక్షన్ చేసినా ఏం బాగుంటుంది. అందుకే ఏమో మా డాడీ అయినంత వరకు ప్రతి ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. బికాజ్ మనం ఎన్ని ఫంక్షన్స్కి వెళ్తేనే కదా వాళ్ళు కూడా మన ఫంక్షన్స్కి వస్తారు. ఒకప్పుడు అనిపించేది ఇంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎందుకు చేస్తారని, బట్ ఒక స్టేజ్కి వస్తేనే మనకు అర్థమవుతుంది ఇదంతా ఏంటి అని. బట్ ఇది ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అండ్ ఇదే మన మెమరీ. అందరికి వీడియో తగిలి చూడాలి. ఒక్కొక్కరు ఎక్కడికి పోతున్నా देखो कितना अच्छा दाल पूरा दाल है, तभी भूख के जाना पड़ता है. ಬೇಡ ಬೇಡ ಅಂತ ಕಾಲ್ ಕುಟ್ಲತ್ತಾಳ. యాజ్ అ బ్యాచులర్ మా తమ్ముడికి ఈరోజు లాస్ట్ డే కాబట్టి సో రెడీగా ఉన్నాం ముగ్గురం అక్క చెల్లెలం కాలు మొక్కించుకోవడానికి. ఇప్పుడు ఇవ్వండి బాగా అందరం మీ అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్కి చూపిస్తాను, అంటే మా జేజమ్మని. మేము 5 జనరేషన్స్ ఉన్నాం అనమాట. సో మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఉంది, ఇంకా మా అమ్మమ్మ ఉంది, దెన్ మా మమ్మీ, దెన్ తన పిల్లలు అంటే మేము, ఇంకా మా పిల్లలు. సో టోటల్ 5 జనరేషన్ తినే ఆ జేజమ్మ. ಅಭಿಲಾಷರ ಅಕ್ಕಿ ಖಾಲಿ అన్న వంగలే ఒక సెకండ్. అరే అరే చాలమ్మా, చాలా చాలా అరిగిపోతుంది. నాకు తెలియని ఓడి ಉಟ್ಕೋ ಸೀರೆ ಉಟ್ಕೋ ನಾಳೆ
5 తరాలని చూడాలి, ఈ మోడర్న్ జనరేషన్లో తన మెమరీ క్యాప్చర్ చేసుకున్నాం చూడండి, అది నిజంగా చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా మమ్మీకి డాడీకి ఒడిబియ్యం అయితే వేస్తున్నారు, అంటే బట్టలు తీసుకొని వచ్చారు. ఇది పుట్టిల్లు నుండి బట్టలు తెస్తారు కదా, సో అదనమాట. पानी अभी नलाएंगे हम सुबह नको 12:30 बजे में हम नला देंगे सुर्गी डाल के सुबह नको उसका शैम्पू से क्यों नहीं नलेता सुबह क्या ऐसा भी नाले में 5 మంది మా ఎక్స్ట్రా కొన్ని వేసేలా मम्मी और ಒಬ್ಬರು ಹಾಕೋರು 5 ಮಂದಿ ಐತಾರ ಕೌರ ಹಾಕೋರ್ ಹಾ ಲಲ್ಲನಿ ಹಾಕ್ಮತಿ ಈ ಮೂಗರಾದ್ರ 4 ಮಂದಿ ಹಳೆ అంటే ఇద్దరు వేయాలనుకుని వేసినంత. अब सब मामी ರೆಡಿ ಮಾಡಿ ಇಕ್ಕಿದೆ, ಅದಕ್ಕೆ ಪಿಂಕಿ ಅವರೆಲ್ಲರಿಗೂ ರೆಡಿ ಮಾಡಿ ಇಕ್ಕಿದೇನ. ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬರೋದ್ರು ಬಿ ಮಹೇಶ್ವರಿ ಹಾಲು ಆಗ್ತಾ ಉಂಟು. मामी अब सब लोग खाली बस कुछ स्नान कराएंगे 12:30 बजता हाँ सुबह फिर 5 ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఉంటే ఎక్కువగా ఇంట్లో సామాన్లు, కిచెన్ సామాన్లు అవి ఇవి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరు డబ్బులు లిఫాఫాలో యాడ్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో మేము కూడా అంతే. సో డబ్బులు ఇస్తే దేనికని యూజ్ అవుతుంది డాడీకి అని చెప్పేసి మేము ముగ్గురం సిస్టర్స్ కూడా డబ్బులు ఇచ్చామన్నమాట. ఒడిబియ్యం అదంతా వేయించుకున్నాక నడు డాడీ మేము లిఫాఫా ఇప్పుడే ఇచ్చేస్తాము, మళ్ళీ ఫంక్షన్ వాళ్ళకి ఏం తీసుకురావాలి అని అంటే ఇంకా మా డాడీ బాగా సెటైర్లు వేసారనమాట. సో బాగా నవ్వాము, ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్. తీసుకో ఇది చేయడం మేము పెట్టామని జీలకర్ర బెల్లం దంచుతున్నాం. టైం ఎంత అయిందిరా? 1:33. జీలకర్ర బెల్లం దంచి ముద్ద చేయడము, పసుపు ఇసరడము, బియ్యం దంచడము, అండ్ దెన్ మా తమ్ముడికి పసుపు పెట్టడము, మేమందరం శాస్త్రాలు చెప్పుకోవడము, శాస్త్రాలు చెప్తూ హస్బెండ్ పేరు చెప్పడము, స్నానం చేయించి చేతికి కంకణం కట్టి దెన్ పెళ్లి కొడుకుకి పెళ్లి బట్టలు అక్కడే పందిరిలో పెట్టడం, ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. కళ్ళలో బీభత్సమైన నిద్ర ఉంది. బట్ ఏం చేద్దాం, పొద్దున్న లేవగానే పెళ్ళి ఉంది, ఇంకా మన పద్ధతులు ఏమున్నాయో అయితే మనం ముగించాలి కదా. సో ఇదైతే చేసాము. పక్కా మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ వీడియో కూడా. పందిరి వీడియో, బోనాల్ వీడియో, హల్దీ వీడియో, ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.